పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వచ్ఛ పశ్చిమ గోదావరి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని భీమవరం ఆదర్శ నగర్ పార్కులో జిల్లా కలెక్టర్ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు భాగస్వామ్యంతో పరిశుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం ఒకే మాటగా బాటగా ఉంటాయని, పరిశుభ్రతను వేరు చేస్తే అనారోగ్యం వెంటాడుతుందని అన్నారు. ప్రజలు పూర్తి అవగాహనతో పరిశుభ్రతను కలిసికట్టుగా చేపట్టి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, కొప్పునీడి బాబీ, రామ సత్యనారాయణ, బి వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటరామరాజు, ఎం కృష్ణంరాజు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మనకి భీమవరం అంటే ఎంత మంచి ప్లేస్, ఎంత వరల్డ్ వైడ్ ఎంత ఫేమస్, కానీ ఇక్కడ చెత్త, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని, ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. దానికి మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి ప్రతి ఒక్కరూ అంటే అధికారులు ఇప్పుడు పబ్లిక్, ప్రతి ఒక్కరూ పిల్లలు కూడా అందరూ ముందుకు వచ్చి మా పరిసరాలని మేము నీట్గా ఉంచుకుంటాము, పరిశుభ్రంగా ఉంచుకుంటాము. అందరూ కూడా శ్రమదానం ద్వారా పనిలో అలసట్లో ఆనందాన్ని, పనిలో ఉన్న డిగ్నిటీని చూసి మేమంతా కూడా క్లీన్గా పెట్టుకుంటా ఉంటూ ముందుకు వచ్చి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ ప్రదేశాన్ని ఇప్పుడే కాకుండా ఎల్లప్పుడూ కూడా నీట్గా, పిచ్చి మొక్కలు లేకుండా, పిల్లలు కూడా కుర్కురే ప్యాకెట్లు అవి తినేసి పాడేయకుండా, కాగితాలు అది ఎగరకుండా చూసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్వచ్ఛ నేను నా పరిపాలన పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర